కర్నూలు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఆస్పరిలో సంజీవని కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి పరిశీలించారు. వైసీపీ హయాంలో ఆలూరును నిర్లక్ష్యం చేశారని జ్యోతి విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మా ఆలూరు నియోజకవర్గానికి ఆస్పరి మండల కేంద్రానికి పిహెచ్సి సంజీవిని ప్రోగ్రాంకి పైలట్ ప్రాజెక్ట్ కింద లాంచ్ చేయడానికి 25వ తేదీన రాబోతా ఉన్నారు. మా ఆలూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలలోనే దాదాపుగా 15-20 సంవత్సరాలలో లేని అభివృద్ధి ఈరోజు ఈ 2 సంవత్సరాలలోనే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న చిప్పగిరి మండలానికి నగరడోనా రిజర్వాయర్ గతంలో ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వం సైకో జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టర్ కి బిల్లులు కూడా చెల్లించకుండా పన్నులు కూడా ఆపేయడం జరిగింది. కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మేము తీసుకొని వెళ్ళిన వెంటనే ఈ దాదాపుగా 14 కోట్ల రూపాయలు కూడా కాంట్రాక్టర్ కి బిల్లులు కూడా చెల్లించడం జరిగింది. తొందరలోనే ఈ నగరడోనా రిజర్వాయర్ కూడా ప్రజలకు రైతులకు కూడా అందుబాటులోకి వస్తుంది. ఇది అందుబాటులోకి వచ్చిన వెంటనే దాదాపుగా 4500 ఎకరాలు రైతులకు సాగులోకి వస్తుందని కూడా చెప్తాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రత్యేకంగా ఆలోచన చేసి ఆలూరు నియోజకవర్గం ఎంతో వెనుకబడిన ప్రాంతం ఫస్ట్ వేదవతిని కంప్లీట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ రోజు మళ్ళీ కూడా 2028కి కూడా కంప్లీట్ చేసే విధంగా కూడా ప్రణాళికలన్నీ కూడా చేయడం జరిగింది. ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ కూడా వచ్చినాయి. తిరిగి కాంట్రాక్టర్ కూడా పనులు కూడా మొదలు పెడతా ఉన్నారు.